హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మాటిక్. ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో రిలీజ్ అయిన సింహాద్రి సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. ఎన్టీఆర్ కెరీర్లో 7th సినిమాగా వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయ్యి 21 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. ఆది సినిమా షూటింగ్ దశలో ఉండగానే సింహాద్రి నిర్మాతలైన విజయమారుతి క్రియేషన్స్ వారు ఎన్టీఆర్తో ఓ సినిమా చేయాలని భావించారు. అగ్రిమెంట్ పూర్తయింది. ఆది షూటింగ్ లో ఉండగానే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఓ పేరుగాంచిన డైరెక్టర్ కథకి ఓకే చెప్పాడు. ఎన్టీఆర్ కి కూడా నచ్చడంతో ఆ సినిమా మొదలు పెట్టారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టోరీగా ఆ కథ ఉంటుంది. సగం పైన షూటింగ్ కంప్లీట్ అయింది కూడా. అయితే తర్వాత ఆది సినిమా రిలీజ్ అయింది. అది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అంతేకాదు ఎన్టీఆర్ ఇమేజ్ కూడా మారిపోయింది. అతను మాస్ హీరో అయిపోయాడు. దీంతో దొరైస్వామిరాజు, విజయ్ కుమార్ వర్మలు ఆలోచనలు పడ్డారు. ఎందుకంటే వారు ఎన్టీఆర్ని హీరోగా పెట్టి నిర్మిస్తున్న సినిమాలో మాస్ ఎలిమెంట్స్ లేవు. ఆదిలో ఎన్టీఆర్కి ఉన్న ఎలివేషన్స్ కూడా ఆ సినిమాలో లేవు. ఇవేవి ప్రశ్నించకుండా ఆలోచించకుండా ఎన్టీఆర్ సినిమా షూటింగ్ సగం ఫినిష్ చేశాడు. అయినప్పటికీ ఎన్టీఆర్ను ఒప్పించి అదనంగా డేట్స్ తీసుకున్నారు. ఎన్టీఆర్ కూడా అందుకు అంగీకరించాడు. అప్పటి వరకు చేసిన సినిమాని ఆపేశారు. ఆ డబ్బు పోయినా పర్వాలేదు అనుకున్నారు. అదే టైంలో ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి సూట్ అయ్యే కథ కోసం గాలించడం మొదలుపెట్టారు. ఆ టైంలో రాజమౌళి సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సింహాద్రి లైన్ చెప్పాడు. అది నిర్మాతలకు నచ్చింది. అయినప్పటికీ దొరస్వామిరాజు, విజయ్ వర్మలకి రాజమౌళిపై తెలియని డౌట్ ఉంది. స్టూడెంట్ నెంబర్ వంటి క్లాస్ సినిమా రాజమౌళి సింహాద్రి వంటి మాస్ సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేయగలడా అనేది నిర్మాతల డౌట్. అయినప్పటికీ స్టూడెంట్ నెంబర్ వంటి సక్సెస్ ఇచ్చాడు కదా. పైగా స్టార్ రైటర్ విజేంద్ర ప్రసాద్ అబ్బాయి కాబట్టి మొండి ధైర్యంతో ముందుకు సాగారు. అలా సింహాద్రి స్టార్ట్ అయింది. మరోపక్క రాజమౌళి కథని ముందుగా బాలకృష్ణకు చెప్దామని ప్రయత్నించి ఆగిపోయాడు. బాలకృష్ణ నటించిన పలు సూపర్ హిట్ సినిమాలకి విజేంద్ర ప్రసాద్ పనిచేశారు. ఆ రిఫరెన్స్ వాడుకొని బాలయ్య వద్దకు వెళ్దాం అనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. మరోసారి ప్రభాస్ కి ఈ కథ గురించి చెప్పారు రాజమౌళి. కానీ అప్పటికి స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ఎందుకో ప్రభాస్ కి నచ్చలేదు. దీంతో అతను నో చెప్పాడు. ఏదైతేనేం ఎన్టీఆర్ దొరికాడు. అతనికి ఆదితో మాస్ ఇమేజ్ ఉంది కాబట్టి రాజమౌళి కూడా హ్యాపీ. షూటింగ్ సగం కంప్లీట్ అయ్యేసరికి బడ్జెట్ శృతి మించింది. మొదట నిర్మాతలు కంగారు పడిన తర్వాత కూడా వారికి ధైర్యం వచ్చింది. ఓ ఫైట్ లో భాగంగా ఎన్టీఆర్ తలకు గాయమైంది. అయినా అతను ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొన్నాడు. తర్వాత బడ్జెట్ పెరిగిన అనుకున్న టైంకి షూటింగ్ కంప్లీట్ అయింది. 2003 జూలై 9th రిలీజ్ చేశారు. ఫస్ట్ 2 days స్లోగా ఉన్న తర్వాత మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ కి బీభత్సంగా నచ్చేశాయి. హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోయింది ఈ సినిమా. 250 సెంటర్స్ లో 50 days, 150 సెంటర్స్ లో 100 days, 58 సెంటర్స్ లో 175 days ఆడి రికార్డు కొట్టింది సింహాద్రి సినిమా. తర్వాత ఈ సినిమాని విజయకాంత్ తమిళంలో రీమేక్ చేశారు. కానీ అది ఫ్లాప్ అయింది. కన్నడంలో కూడా రీమేక్ చేశారు. అక్కడ కూడా ఫ్లాప్ అయింది. సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ 3 times పెరిగింది. మీ కమెంట్స్ ఆన్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.